ఈరోజు మనం రాజమండ్రికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ గేట్ బయట ఉన్నాం. ఇందాకే గౌరవ సిఐ గారిని డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 9:48కి సినిమా థియేటర్ గేట్ బయట జరిగిన ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే గ్యాదర్ చేయడం జరిగింది. అయితే నా డౌట్ ఏంటంటే మూడో తారీఖు రాత్రి 9:48కి ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ బిడ్డని రాజమండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు మరి ఏదైతే అటవీ ప్రాంతాల్లో ఏమీ లేరు, లేకపోతే హైవే రోడ్ల మీద ఏమీ లేరు, కానీ వాళ్ళు పారిపోవడం అంటూ జరిగేసింది. అది ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు. అదే మాదిరిగా ఆ రోజు అప్పటికప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారో నాకు అర్థం కాలేదు. వీటన్నిటికంటే మించి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక మహిళలని ఆదర్శంగా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అంటూ గంజాయి నుంచి తప్పతాగిన వాళ్ళ నుంచి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు. ఈరోజు ఒకడు తప్పతాగి కారుతో 2-3 సార్లు ఢీకొట్టు ఆ పిల్ల అక్కడికక్కడే పడి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనూ విజిట్ చేయలేదు, ఆ తల్లిదండ్రులను పరామర్శించలేదు. అదే మాదిరిగా గౌరవ హోంశాఖ మంత్రివర్యులు ఒక మహిళకు జరిగిన అన్యాయం కాబట్టి సాటి మహిళ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైతే రాసినటువంటి ఎఫ్ఐఆర్ కానీ, ఆ ట్రాక్ రికార్డ్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ పర్యవేక్షిస్తే ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఆన్ స్పాట్లో రాలేకపోయారు. అయితే 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక, అంటే సిదిరి అప్పలరాజు గారి ఇన్సిడెంట్ మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఏదైతే ఒక మైనర్ బిడ్డ ఒక గొర్రెల కాపరిని చంపేసినాడు, అది అమౌంటింగ్ ఆన్ మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తున్నా, లేదు అది మర్డర్గా రాయండి అంటూ గౌరవ కోర్టులో వీళ్ళు చెప్తున్నటువంటి పనికిమాలిన ఆర్గ్యుమెంటు ఈరోజు తప్పతాగి బలంగా గుద్దినటువంటి ఎవరైతే ఆ యువకుడు, అతని గురించి ఎందుకు మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోయారు? ఒక మహిళ అక్కడికక్కడే, ఒక డాక్టర్ చదివే విద్యార్థి అక్కడికక్కడే కుప్పగూలిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆన్ స్పాట్లో ఆ రాత్రికి అతన్ని అరెస్ట్ చేసేయాలి. అతనేమి అరణ్యాల్లో లేడే, పారిపోవడానికి హైవే రోడ్ల మీద లేడే, మేము పట్టుకోలేదు అనడానికి. ఆన్ స్పాట్లో సీసీ ఫుటేజ్, నైట్ పెట్రోలింగో లేకపోతే 100 చుట్టుపక్కల వాళ్ళు ఏరైతే ఆ సంబంధించిన థియేటర్ ఇచ్చిన ఓనర్ని కంప్లైంట్ కన్సిడర్ చేసుకొని దిశ యాప్ అంటారా, మీరు మార్చుకున్నటువంటి శ్రీశక్తి యాప్లు అంటారా, లేకపోతే శ్రీశక్తి చట్టాలు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చేస్తుంది 3వ తారీఖు రాత్రంతా ఆ చట్టం? మహిళా కమిషన్ చైర్పర్సన్ రాలేదు, హోమ్ మినిస్టర్ గారు రాలేదు. 6వ తారీఖు పట్టుకున్నారట, 7వ తారీఖు పొద్దున కోర్టులో సబ్మిట్ చేసినారట. ఈ 3 రోజులు గాడిదలుగా వస్తున్నారా అంటూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తారు. అవును, మరి వాళ్ళు ప్రశ్నించేదానికి మనం చేసే పనులు బట్టే ఉంటుంది కదా. సో పోలీసుల మీద నమ్మకం ఎందుకు సమ్మగిలుతుంది? అంటే రాజకీయ నాయకులు తొత్తుల్లా పనిచేస్తున్నారా? ఒకవేళ వీళ్లే కనుక వైసీపీ వాళ్ళై ఉంటే ఈ పార్టీకి ఏటపోతు నరికినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తా ఇదే నా చట్టం అన్నటువంటి హోంశాఖ మంత్రి గారు. సో ఆవిడ చెప్పే తీరు ఎలా ఉంటుందండి? అంటే ఏటపోతుకి ఇచ్చినటువంటి విలువ ఒక మెడికల్ విద్యార్థికి ఇవ్వలేరా? మరి మెడికల్ విద్యార్థిని తప్పతాగి కొట్టినటువంటి వ్యక్తి, కారుతో ఢీ కొట్టినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తీసుకెళ్తారా? ఎన్ని రోజులు పడుతుంది? 6వ తారీఖు అంటే మీరు మాత్రం వాళ్ళకి హెవీ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇచ్చి కోర్టులో సబ్మిట్ చేసేసారు. అలాంటి వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకెళ్ళాలి కదా. ఆ తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన ఎలా ఉంటుందండి? అంటే ఏటపోతులకి ఇచ్చిన విలువ మెడికల్ స్టూడెంట్కి మీరు ఇవ్వలేకపోయారా అంటూ రాష్ట్ర ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. సో పోను ఇక ప్రభుత్వం వైఫల్యం అడుగడుగునా కనపడుతుంది, అది కూడా మహిళల పట్ల. సో దయచేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, హోంశాఖ మంత్రివర్యులు 3వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్కి 7వ తారీఖు కోర్టులో సబ్మిట్ చేసే వరకు ఎందుకు ఆ కారులో ఉన్న వ్యక్తిని కాపాడారు? కారులో నెంబర్ బోర్డు లేదు అంటే అదెందుకండి, చూడండి డిక్కీలో ఉంటుంది అంటున్నారు సిఐ గారు. వాళ్లే తీసేసినారట. అంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోదామని కూడా అనుకున్నారు. మరి ఎస్కేప్ అయిపోదు, అప్స్టాండింగ్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి 3 రోజులు టైం పట్టిందా? సభ్య సమాజంలో 10 నిమిషాల్లో విజిలేస్తే వచ్చేస్తాం, సీసీ కెమెరాలో మీరు ఎక్కడున్నారో చెప్పేస్తాం. మరి ఇలాంటి మాటలు ఒట్టి మాటలే కదండి. సో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందనే దానికంటే, వీటన్నిటికంటే మించి సరైన ఎవిడెంటరీ కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు. సిదిరి అప్పలరాజు గారి మీద కేసు పెట్టినటువంటి శ్రద్ధ ఈ కేసులో రావట్లేదు. ఆయనకి ఇప్పటివరకు కూడా బెయిల్ రాని పరిస్థితి. కొడుకు చేసిన దానికి తండ్రిని తీసుకొని వెళ్ళే సెక్షన్లు బహుశా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ తప్పతాగి కొట్టినోడిని మాత్రం, కారుతో ఢీ కొట్టినోడిని మాత్రం 3 రోజుల తర్వాత గౌరవ సీఏ గారు ఈరోజు కనిపెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట. సో ఎనీవే ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. ఎనీ టైం మ్యాటర్ అనేది మనకి విషయం బయటకు వస్తుంది. ఎనీ టైం చనిపోయారు అనే వార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈరోజు ఆ ఆడబిడ్డకి జరిగిన ఘటనకి రియాక్ట్ అయినటువంటి ప్రభుత్వం, ఇదే పరిస్థితిలో ఒక వైసీపీ వ్యక్తి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మీడియా పరిగెట్టుకుంటూ వచ్చేదే. ఇంతవరకు రాలేదంటే ప్రభుత్వం తాలూకా మనిషి ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వం మీద పెత్తనం చేసే మనిషి ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వాన్ని అండర్ కంట్రోల్లో నడిపించే మనిషి ఉన్నారా?
అనేది రాష్ట్ర ప్రజలు కడు సందిగ్ధంగా ఉన్నారు. కాబట్టి వాటికి సమాధానంగా మీకు డిలే అయిన లేటుకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇక్కడికి రాలేకపోయారు. బహుశా దరిద్రం ఏంటంటే ఆవిడకి ఇంకా ఈ విషయం తెలియలేదు. కనీసం చనిపోయిన డెడ్ బాడీనైనా పరామర్శిస్తారా? బతుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? ఆ బిడ్డ దగ్గర ఏదైనా స్టేట్మెంట్ తీసుకుంటారా? అవేమీ లేవు. మరి కుప్పగూలిపోయింది. సో దయచేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకుంటూ ఏదైతే ఆ మారణ హోమానికి కారణమైనటువంటి వ్యక్తిని నాట్ అమౌంటింగ్ ఆన్ కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ అంటూ అద్భుతమైన సెక్షన్సే ఉన్నాయండి. 338 నుంచి ఆల్టర్నేషన్ చేసుకుంటూ ఈరోజు 304 సబ్ క్లాస్ 2 కూడా కట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పోను పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది, ఎవరి చెక్కు చేతుల్లో పనిచేస్తుంది, ఎవరు చెప్తే ఎఫ్ఐఆర్ రాస్తారు, ఎవరు చెప్తే అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేయదగిన సెక్షన్లో అరెస్ట్ చేయట్లేదు, అరెస్టు చేయకూడని సెక్షన్లో అరెస్ట్ చేసేస్తున్నారు. ఆ యువకుల్ని ఇప్పుడు ఎట్టకేలకి అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆన్ స్క్రీన్ విజువల్ బయటికి రాబట్టి, విజువల్స్ అన్నీ బయటకు వచ్చి ఈరోజు పబ్లిక్లో రియాక్షన్ వచ్చేటప్పటికి మహిళల పట్ల రక్షణ ఈరోజేనండి క్యాబినెట్ మీటింగ్లో నిన్నటి రోజు అనుకుంటా దిశ చట్టాన్ని కూడా తీసేసినారు. స్త్రీశక్తి చట్టం అంట, ఏదో ఒక చట్టం అండి, ఏరా అయితే పళ్ళోడ కొట్టుకోవడానికి అన్నట్టుగా రక్షణ కల్పించండి. ఏ చట్టం అయితే మాకెందుకు? దిశ యాప్లు లేకపోతే 3 సార్లు షేక్ చేసేస్తే వచ్చేటటువంటి పోలీస్ శాఖలు, మరి ఆ రోజు అప్పుడుకప్పుడు ఇదే రాజమండ్రిలో ఉన్నవాడిని పట్టుకోలేని వ్యవస్థ ఇదే పోలీస్ వ్యవస్థ కదా, ప్రశ్నిద్దామా? సో దయచేసి దీని గురించి పోలీస్ శాఖని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. చనిపోతుందేమో అనుకున్నటువంటి ఆ బిడ్డ ఆత్మ శాంతి కల్పించాలన్నా, ఆ బిడ్డ చదవాలని ఎంతో కష్టపడి మెడికల్ విద్యార్థి ఈరోజు ఆ కుటుంబానికి చేయూతగా నిలబడి అతను ఎంతటి వాడినైనా సరే అరెస్ట్ చేయించాలి. ఎవరి ప్రోద్బలాలకి లొంగకుండా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ మీద కొద్దో గొప్ప నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది. కానీ మీరు రాజకీయ నాయకులు తొత్తుల్లాగా పనిచేయకుండా నిజాయితీగా పనిచేసి మీ ఇంట్లో ఆడబిడ్డని భావించి దయచేసి ఏదైతే ఆ అమానుషం చేసిన వాళ్ళకి ఖచ్చితమైన శిక్షలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.